డిగ్రీ ఉందనుకో పిఏ అయితే బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ అది అడుగుతున్నాను. బీకామ్ అనుకో బ్యాచులర్ ఆఫ్ కామర్స్ అని అలా అడుగుతున్నాను. బిఎస్సి అనుకో జనరల్ నర్సింగ్ బ్యాచులర్ ఉంటుంది మేడం, డిప్లొమా ఉంటుంది. ఇది డిప్లొమా కోర్సా డిగ్రీ కోర్స్? బిఎస్సి నర్సింగ్ వేరు, ఇది డిప్లొమా. ఇంటర్మీడియట్ తర్వాత మంచి మార్క్స్ కూడా స్కోరింగ్ ఉంటుంది. ఇవాళ ప్రతి ఉద్యోగానికి కాంపిటీషన్ ఏదో చదువుతున్నాం కదా పాస్ అయ్యి 35 మార్కులు అంటే 35 మార్కులు ఉద్యోగాలు. మేము నర్సింగ్ కానీ దానికని పెడితే నోటిఫికేషన్ పడుతున్నాం. మేడం గారికి ఫోన్ చేసి మాకు తెలుసున్న అమ్మాయి ఎవరు వచ్చిందంటే కొంచెం పోస్ట్ అని ఇచ్చిందంటే మేడం గారు ఏం చెప్తున్నారు తెలుసా, సార్ మా చేతులు ఏం లేదు, అలా చదువుకున్న మార్క్స్, వాళ్ళకున్న పర్సంటేజ్, వాళ్ళకున్నటువంటి వెయిటింగ్ మార్కులు ఉంటాయి, ఎక్స్పీరియన్స్ కానీ ఇతర కానీ కొన్ని ఉంటాయి కదా, ఆ మార్క్స్ ఆధారంగానే ఉద్యోగాలు తప్ప రికమెండేషన్ మీద ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే మనకు ఉద్యోగం రావాలంటే మనం ఏం చేయాలి, చదువుకుని మెరిట్ కావాలి. మామూలు పాస్ అయిపోతే ఉపయోగం లేదు. మన దగ్గర ఏంటంటే పేరెంట్స్ కొంతమంది చదువుకున్న వాళ్ళు, కొంతమంది లేకపోతే పెద్ద అవగాహన లేని మా అమ్మాయి నర్సింగ్ చేసేస్తాం జరిగింది, మామూలు నర్సింగ్ చేస్తే కంపెనీ అయిపోయింది ఉద్యోగం లేదంటారు. కానీ అక్కడ ఏంటంటే అందరూ మీలా చదువుకున్న వాళ్ళు కదా, ఎక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళు వదిలేసి తక్కువ మార్కులు ఇచ్చేస్తే వాళ్ళు బాధపడతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఏదైతే మనం చదువుకున్నామో మెరిట్ సంపాదించాలి. మనం చేస్తున్నటువంటి దాని వచ్చి మనకి ఎక్స్పీరియన్స్ ఇంట్రెస్ట్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. మనం చేస్తున్నటువంటి సర్వీస్ మోటివ్ జాబ్ కంటే కూడా సర్వీస్ మోటివ్ ఉన్న వాళ్ళు అయితేనే ఉద్యోగం చేయగలరు. అది కూడా నెల నెల జీతం తీసుకుంటారనుకున్న వాళ్ళు ఈ వృత్తిలో పనిచేయాలి. చాలా క్లియర్. నేను సర్వీస్ చేయాలి. మదర్ తెరీసా గారు ఎట్లా పనిచేస్తే ఇవాళ కూడా అన్ని చోట్ల ఆవిడ శాలరీ పెట్టుకుంటున్నారు. సర్వీస్ మోటివ్ తెచ్చింది. ముఖ్యంగా హాస్పిటల్ మీద అంటే ఆవిడ మనం పేషెంట్లు మన దగ్గరికి వస్తే వాళ్ళకి సర్వీస్ అనేటువంటి మనం చేయాలి. ఎటువంటి ఫీలింగ్ లేకపోకుండా ఏ రోగితో ఉన్న వాళ్ళని సరే జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళని ముట్టుకోవాలి, ప్రతి ఒక్కళ్ళకి సర్వీస్ చేయాలి. అలా అయితేనే మనం ఈ వృత్తిలో ముందుకు వెళ్ళగలం. కానీ జీతం కోసం ఏదో నర్సింగ్ చేస్తారనుకుంటే మాత్రం కష్టం. ఆ సర్వీస్ మోటివ్తో ఆలోచన ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. మేము జీతం చెప్తున్నాను. రీసెంట్గా నేను హాస్పిటల్లో నాకు విజయవాడ ఆపరేషన్ చేయించుకున్నాను. అది అసలు రాకూడదు, ఎలా ఎందుకు వచ్చింది తెలియదు. 3 రోజుల దాకా నాకు ఇండికేషన్ కావాలి. హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. డ్యూటీ 4 గంటలు డ్యూటీ నర్సు మారుతాను. నా దగ్గర 10 రోజులు ఉన్నాను. 10 రోజుల్లో కూడా నా దగ్గర పనిచేసినటువంటి 10 మంది నర్సెస్ వచ్చి పనిచేశారు. ఇలా సన్నగా ఉండి ఒక పాప నా దగ్గర పనిచేసిందండి. నేను నైట్ అలా ఉంటే మేడం గారు మానసాయ, అమ్మాయి పేరు కూడా మానసాయ, నేను నెంబర్ సేవ్ చేసుకుని నా సెల్లో పెట్టుకున్నాను. ఇంటికి వస్తాను, మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను. చిన్నమ్మాయి తెల్లవార్లు నాకు కొంచెంగా అలా అంటే చాలు వెంటనే అలర్ట్ అయిపోయింది. తెల్లవార్లు డ్యూటీ అంటే కంటి మీద కులిపి లేకుండా అట్లా ఉంటుంది. నేను చూసి ఆ చిన్న వయసులో పాపకి ఆశ్చర్యం వేస్తున్నాను. ఆశ్చర్యం వేసిన ఎన్ని రోజులు ఉన్నాను, అన్ని రోజులు కూడా నా దగ్గర డ్యూటీ చేయించుకున్నాను. పాప డాక్టర్ గారితో చెప్పి నాకు ఈ పాపే నాకు డ్యూటీ కావాలి, వేరే వాళ్ళు అవ్వడం నాకు ఏంటి లేదు, ఆ పాపనే నాకు ఏంటి అని చెప్పాను. నేను వేయించుకుని అమ్మాయి సెల్ నెంబర్ కూడా పెట్టుకుని హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళినా లేదా ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా ఫోన్ చేసి ఎలా ఉన్నమ్మా ఏంటమ్మా పాప అంటే అంత ఇంట్రెస్ట్ దాని గురించి చెప్తున్నాను. అంటే నిద్రలు మానుకుని మిమ్మల్ని పని చేయను కాదు, మీ డ్యూటీలో ఖచ్చితంగా అవసరం కూడా నిజంగా కూడా. మీరు 4 గంటలు 5 గంటలు పనిచేస్తారు. 5 గంటలు కూడా చక్కగా పనిచేసి పేషెంట్స్కి ఓర్పు సహనం కావాలి, సర్వీస్ మోటివ్తో కావాలి. అటువంటిది అందరూ చేయలేరు. ఓపెన్ ఎన్ని లక్షల రూపాయలు అనేది పేషెంట్ మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు వెళ్ళదు. ఏమవుతుందంటే బయట పిహెచ్ఎల్ అది తెలియదేం కాదు. ఇక్కడ నేను పదే 10 సంవత్సరాల నుంచి నేను 10 సంవత్సరాల నుంచి నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ 14 నుంచి నేను ఎమ్మెల్యే అప్పటి నుంచి చూస్తున్నాను. అంత ముందు కూడా చూసాం, చదువుకునేటప్పుడు తెలియనప్పుడు. ప్రత్యక్షంగా ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చూస్తున్నాను. వేరే హాస్పిటల్ ఎక్కడి నుంచో నొనాటండి మన దగ్గరికి వస్తారు, లేదా వేరే అంబులెన్స్ మన దగ్గరికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ మినిమం ఏదో ట్రీట్మెంట్ చేసి రిఫర్ రాజమండ్రి. ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళేలోపు కొద్దిమంది చచ్చిపోతారు. రాజమండ్రి వాళ్ళు వెంటనే రిఫర్ కాకినాడ వెళ్ళేసరికి కొద్దిమంది చచ్చిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత బెడ్ లేక, ఆక్సిజన్ లేక, ఇవి లేక చనిపోయిన కొద్దిమంది రికవర్ అవుతున్నారు. కానీ ఎక్కువ పర్సంటేజ్ సరైన వైద్యం అందక మన దగ్గరికి ఎవరు వస్తారు? ఓన్లీ పేద ప్రజలు మాత్రం మన దగ్గరికి వస్తారు. అదే డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి మనం వైద్యం చేయవసరం. మన దగ్గర రారు కూడా వాళ్ళు. మీరు చేస్తాక మనం చేయించుకుంటాక మన దగ్గర రారు.
వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి బయట హాస్పిటల్కి వెళ్ళిపోతారు. మన దగ్గరికి వచ్చి పేద ప్రజల వద్ద వస్తారు. వాడికి ఏంటంటే ఒకటి నా భగవంతుడు నమ్ముకుంటాడు. ఆ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనకు నోకలు ఉంటే బతుకుతాం లేదా చచ్చిపోతాం ఉంటాం. కరెక్టే కదా, ఇది వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తారు. వాళ్ళు ఏంటంటే మనల్ని భగవంతుడి రూపంలో మనల్ని చూసుకుంటారంట. డాక్టర్ని భగవంతుడి రూపంలో చూసుకుంటారు. మ్యాక్సిమం ఇందాక ఆ పిల్లలు కూడా అదే చెప్పినాను, మనం ఈ వృత్తిలో ఉన్నామంటే ఈ పనిలో ఉన్నామంటే మ్యాక్సిమం సర్వీస్ మోటివ్ ఉంటేనే మనం ఉండగలగాలి. సర్వీస్ మోటివ్ లేకపోతే కనుక మన వృత్తిని మనం రాణించడం మన వల్ల కాదు. ఈవెన్ ప్రధాన ప్రతినిధిగా నేను కూడా అంతే, ఎమ్మెల్యేగా ఎంజాయ్ చేయడం కోసం ఇందులోకి వచ్చింది అనుకోండి, ఏమీ లేదు. దానివల్ల నియోజకవర్గంలో ప్రజలందరూ ఇబ్బంది పడతారు. సర్వీస్ మోటివ్ చూసినట్లయితేనే నిలబడతాం. ఇక డబ్బులతో సంబంధం లేకుండా మనం ఏది కావాలంటే తీసుకొచ్చి చేస్తాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. దాంతో ఏంటంటే దయచేసి మీరందరూ కూడా మ్యాక్సిమం వైద్యం చేయడం కోసం చేయండి. మన వల్ల కలపతే తెలకపోతే మనిషిని బతికించడం మా ఉద్దేశం అది. అలా అనుకుని సీరియస్గా ఉన్నా ఇక్కడ మనం ఏం చేయలేకపోయినా ఇక్కడే పెట్టి కూర్చోమని కాదు నా ఉద్దేశం. మనం చేయగలిగిన హెల్ప్ మనం చేయాలని చెప్తాం. అక్కడ నుంచి వస్తారు, వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్, ఏ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఉంటుంది. పేషెంట్ మన దగ్గరికి వచ్చాడో కడుపులో నొప్పి వస్తుంది, ఏది ఇబ్బంది వస్తుంది దొరుకుతుంటుంటే మనం ఏం చేస్తామంటే మనకు అలవాటు అయిపోతుంది. రెగ్యులర్గా పేషెంట్లు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పేషెంట్కి కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్నటువంటి కంగారు కానీ టెన్షన్ కానీ మనకు ఉండదు. ఎందుకంటే మనం దానికి అలవాటు పడిపోయి ఉంటాం కాబట్టి. వాళ్ళకి ఏంటంటే ఆ పేషెంట్ అట్లా ఉన్నాడు కదా ఏమైపోతుంది ఏంటంటే పాపం టెన్షన్ తోటి ఏడుస్తూ బొగ్గలు పెట్టుకుంటూ మా దగ్గరికి వస్తారు. వెంటనే కొంచెం మనం స్పందించి ట్రీట్మెంట్ చేస్తే వెంటనే వాళ్ళు మన గురించి దేవుళ్ళలాగా మనకు ఎక్కువ చూసుకుంటారు. అలా నర్సు పలానా డాక్టర్ గారు అక్కడికి వెళ్తే మమ్మల్ని దేవుళ్ళలాగా కాపాడాలని చెప్పి జీవితాంతం చెప్పుకుంటారు. మనం అంతకంటే ఇంకేం కావాలమ్మా మనిషికి చెప్పండి, ఏం కావాలి మనిషికి? జీవితాంతం మన గురించి 10 మంది చెప్పుకునేలా ఉంటుంది, అంతకంటే ఏం కావాలి చెప్పండి. అందరూ ఉద్యోగాలు చేస్తారు, జీతాలు తీసుకుంటారు, అందరూ ఎమ్మెల్యేలు చేస్తారు, వాళ్ళు ఉన్న టర్మ్లో చేసుకుని బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళకి మనకి తేడా ఉందా? అది ఉండాలనేది నా కాన్సెప్ట్. సర్వీస్ ఓరియంటెడ్తో పని చేయండి. మీకు ఏ ఇబ్బంది ఉందో చెప్పండి, నా వంతు మీకు 100% మీకు హెల్ప్ చేస్తాను.